ఏర్పడితే మన బిడ్డలకు మనం ఉద్యోగాలు ఇవ్వచ్చు అని చెప్పి రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా తీసుకొచ్చి రమారమి 2 లక్షల పైన ఉద్యోగాలు మేము ఆ రోజు ఇచ్చినటువంటి ఎలక్షన్స్ అప్పుడు మరి పీసీసీ కానీ ఏఐసీసీ కానీ ఈ సరూనగర్లో వాళ్ళు ఒక డిక్లరేషన్ ఇచ్చారు. ఇదే స్టేడియంలో ప్రియాంక గాంధీ గారిని పిలిచి మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరం ఇస్తామని చెప్పినటువంటిది వాళ్ళ డిక్లరేషన్. అదేవిధంగా అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తామని, లేకపోతే జాబ్ క్యాలెండర్ ఇస్తామని, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇవన్నీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఎలక్షన్ల ముందు అలవిగానే హామీలను ఇచ్చారు. సరే, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి దగ్గర 3 సంవత్సరాలలో 15,000 ఉద్యోగాలు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అప్పుడు మేము నోటిఫికేషన్ ఇచ్చినాయి, ఆ తర్వాత కోర్టుల పెండింగ్ ఉన్నాయి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చినాయి, అవి మేము చేసినటువంటి తప్ప వీళ్ళు చేసినవి లేవు. ఈ రోజు ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు రోడ్ల మీద పడి ధర్నాలు చేస్తూ, మీకు ఇక్కడ సరూనగర్ ప్రాంతం కానీ, దిల్సుఖ్ నగర్ కానీ, అదేవిధంగా మనకు ఇందిరాపార్క్ ప్రాంతం కానీ, అశోక్ నగర్ కానీ, వరంగల్ జిల్లా, కరీంనగర్ జిల్లా, అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్లో కూడా వాళ్ళ కుటుంబాలు కూడా వెయిట్ చేస్తున్నాయి మా పిల్లలకు ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయని చెప్పి. ఈ కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తామన్నటువంటి హామీ. రెండోది, వాళ్లకు 4,000 రూపాయల భృతి ఇస్తామని చెప్పారు. నెలకు 4,000 ఇస్తాం ఉద్యోగం వచ్చే వరకు అని చెప్పారు. అది లేదు, ఇది లేదు. అయితే 3 సంవత్సరాలైనా కానీ ఇప్పటికి చేయకపోతే వీళ్ళ మెడలు ఉంచాలి, తప్పకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలనేటువంటి ఉద్దేశంతో ఈ నెల 18వ తేదీ అంటే ఇంకా 3 రోజులల్లా ఇదే ప్రాంతంలో వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చినటువంటి ప్రాంతంలోనే మేము ఈ యొక్క మీటింగ్ను ఆర్గనైజ్ చేసి మా గౌరవ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు పిలిపిస్తున్నాం, మీరు కూడా రండి, ఈ ప్రభుత్వాన్ని మెడలు ఉంచుదాం, తప్పకుండా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుదాం. లేదంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమేం చేస్తామో కూడా స్పష్టంగా ఈ వేదిక ద్వారా చెప్తాం. ఎందుకంటే నిరుద్యోగ యువత ఆ రోజేమో అశోక్ నగర్లో రాహుల్ గాంధీ గారు పోయి వాళ్ళ దగ్గర కూర్చొని ఏదో డ్రామాలు నడిపించారు. ప్రియాంక గాంధీ గారు వచ్చి ఇక్కడ ఒక డ్రామా నడిపించారు. ఇక రెండోది, పీసీసీ ప్రెసిడెంట్ కానివ్వండి, వాళ్ళ పార్టీ ముఖ్య నాయకులు, సిఎల్పి ఇట్లా అంతా ఒక డ్రామా నడిపించారు. బట్ ఈరోజు నిరుద్యోగులు ఆవేశంతో ఉన్నారు. వాళ్ళు ఏంది, మా ఏజ్ బార్ అయిపోతుంది, మాకు ఇంకా ఉద్యోగాలు లేకపోతే మేము మా కుటుంబాలను ఎట్లా పోషించుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే రోడ్ల మీద పడి పోతుంటే వాళ్ళని మరీ బలవంతంగా అరెస్టులు చేయడం, జైల్లో పెట్టడం, వాళ్ళని ప్రభుత్వం ఏంటంటే చాలా అంటే వాళ్ళ బాధని, వాళ్ళ ఆవేదనని తెలుసుకోకుండా మరి ఈ విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు అసెంబ్లీలో కూడా చెప్పారు జాబ్ క్యాలెండర్ మేము అనౌన్స్ చేస్తామని చెప్పేసి. మేము ఆ రోజు అడిగినాం, ఎప్పుడు అనౌన్స్ చేస్తారంటే మేము దానికి విధి విధానాలు తయారు చేస్తున్నామని చెప్పి. మీకు దగ్గర 3 సంవత్సరాల దగ్గరకు వస్తున్నాం కాబట్టి ఈ ప్రభుత్వం మీద నమ్మకం పోయింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు రండి, తప్పకుండా ఈ యొక్క మీటింగ్ మీకోసం ఏర్పాటు చేసింది. ఇక్కడి నుంచో మన గలాన్ని వెపుదాం, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుదాం. తప్పకుండా రాబో కాలంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అన్ని విధాలుగా న్యాయం చేస్తాం. ఆ విషయాన్ని కూడా ముఖ్య అతిథి గారు ఈ యొక్క వేదిక ద్వారా తెలియజేస్తారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు అలవిగానటువంటి హామీల్లో ఇదైతే టాప్ ప్రయారిటీ. ఎందుకంటే వాళ్ళ లైఫ్ అంతా చదువుకొని ఉద్యోగం వస్తుందని చెప్పి ఆ పిల్లలు, వాళ్ళకి ఏదన్నా ఉద్యోగాలు వస్తాయని చెప్పి కుటుంబాలు, వాళ్ళ పాపం హైదరాబాద్ సిటీలో ఎక్కడ పడితే అక్కడ చిన్న పార్ట్ టైం జాబులు చేసుకుంటారు. వాళ్ళకి ఇక్కడ హైదరాబాద్లో ఎంత ఖర్చు అవుతుందో తెలుసు. వాళ్ళకు ఉండాలన్నా, నీడ కావాలన్నా, చదువుకోవాలన్నా. కాబట్టి రకరకాల ఇబ్బందుల మధ్యలో నిరుద్యోగులు, యువతులు ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ మీటింగ్ ద్వారా ఈ ప్రభుత్వం మెడలు వచ్చుదాం. తప్పకుండా ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు ఏమిస్తారో చెప్పండి అని చెప్పి వాళ్ళ గొంతు మీద కూర్చొని వాళ్ళతోని ఈ కార్యక్రమం ద్వారా ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాం.
తర్వాత కూడా చేయకపోతే మాత్రం తప్పకుండా రాష్ట్రాన్ని దిగ్బంధం చేసి తప్పకుండా వాళ్ళ మీద వాళ్ళకి జరిగే న్యాయమైనటువంటి ఆ డిమాండ్ని మీరు ఇస్తాన్నది వాళ్ళేం గొంతమ్మ కోరిక అడిగింది కాదు. మీరు ఇక్కడ డిక్లరేషన్ ద్వారా చెప్పిందే ఆ రోజు మేము ఉద్యోగాలు ఇస్తాం అందరికీ అని చెప్పి మొదటి సంవత్సరం 2 లక్షలు అని చెప్పారు. కాబట్టి ఇవన్నీ ఇంకా డ్రామాలు నడిపిస్తుర్రు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే సమస్యనే లేదు. ఈ మీటింగ్ ద్వారా మరి తప్పకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతుంది. అయితే మీరు చిన్న చిన్న సభలు పెట్టుకుంటేనే మీకు అనుమతి ఇవ్వట్లేదు, ఇవాళ అనుమతిస్తుంది అనుకుంటున్నా? డెఫినెట్ గా నేనేమంటా అంటే ఇది రాజ్యాంగపరమైనటువంటిది, డెమోక్రసీలో మనం ఉన్నటువంటి వాళ్ళం. ఒకవేళ వాళ్ళు లేకపోతే కోర్టు ఉన్నది కదా. ఎట్టి పరిస్థితుల్లో చట్టానికి ఎవరు అతిథులు కారు. తప్పకుండా ఇదేంటంటే సరూనగర్ స్టేడియం అనేది ఎవరికి డిస్టర్బెన్స్ ఉన్నటువంటి ఏరియా కాదు. ఇదేంటంటే మెయిన్ రోడ్ కూడా చాలా డిస్టెన్స్ ఉన్నటువంటి ఏరియా. పర్మిషన్ ఇస్తే హ్యాపీ, ఇవ్వకపోతే కూడా మాకు తెలుసు, చట్టపరంగా తీసుకుంటాం. నేను మాట్లాడిన పొద్దున్నే, నేను మార్నింగ్ మాట్లాడిన సేమ్ మ్యాటర్ మాట్లాడి సేమ్ మ్యాటర్